श्रीभगवानुवाच असोच्यानन्वसोऽस्त्वम् प्रज्ञावादाञ्च भाषसे गतासूनगतासूञ्च नानुशोचन्ति పండితాః. దీనికి అర్థం పోనది క్లాస్ లో చూసినాము. அசோச்சியான் అంటే வருந்த தகாதவர்களுக்கு, அதாவது మన வருத்தப்பడాల్సిన లేని వాళ్ళ కోసం అన్వసోచహ అంటే అనుశోచహ అంటే వర్తపడాల్సిన దానికి నువ్వు వరుందేవు. త్వం అంటే నువ్వు. నీ అర్జునుని చూసి కృష్ణర్ చెప్పింది ఆరంభించారు. ఏం చెప్పారు? త్వం నీ அசோச்சியான் வருந்த தகாதவர்களுக்காக అన్వసోచహ అంటే నువ్వు వరుందుకిరాయ్, నువ్వు వర్తపడేవు. ప్రజ్ఞావాదాన్ అంటే పెద్ద జ్ఞాని మారి, వాదాన్ అంటే మాట్లాడేవు. భాషసే అంటే మాట్లాడేవు. పెద్ద జ్ఞానిలు మారి, పండితులు మారి. మొదటి అధ్యాయం పూర ధర్మాన్ని పత్రి అనగా రెండవది అధ్యాయంలోని ఆ 10 శ్లోకం దాకా మొదటి ఆ 3 వెనక 4வது శ్లోకాలు అండి. ఆ 8வது శ్లోకం దాకా కూడా వండు ఈ ధర్మ ఇది పట్టింతా వండు మాట్లాడేండు. అట పెద్ద జ్ఞానిలు మారి వేర మాట్లాడేవు. గత అసూన్ అంటే ఈ ప్రాణం ఇరందవర్గల్ని అర్థం. ఆ సచిన వాళ్ళ కోసమని అగతాసూన్ అంటే సచ్చని వాళ్ళు, అదాவது ఉసురుతో ఉండే వాళ్ళకు కోసరని నా అనుసోచంతి పండితాహ పండితర్లు ఈ వర్తపడరు. సచిన వాళ్ళకో లేకపోతే ఉసురుతో ఉండే వాళ్ళను పట్టి ఎంచి జ్ఞానిలు వర్తపడరు. పండితాహ అంటే ఏం చూసాము? పండ అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని అరించిన వాళ్ళు పండితాహ. దీనిలో మన ఏం విచారం చూస్తాండాము? జ్ఞానిలు வருத்தப்படாரு. அடுத்த தோர் வருத்தப்படேரு, அஜ்ஞானிலு வருத்தப்படேரு. అజ్ఞానిలు அடுத்த வருத்தாనికి కారణం ఏమి? అజ్ఞానం. ఆ అజ్ఞానం అంటే దాన్ని ఎట్టా తెలుసుకోవచ్చు? ఆ అజ్ఞానాన్ని పోకిందుకు దాన్ని మన అழிచేదానికి ఏం చెయ్యాలి అంటే మనకు జ్ఞానం కావాల. దేని పట్టియ జ్ఞానం? ఆత్మ నయ దోరు అనేది పట్టియ జ్ఞానం నాకు వచ్చింది అంటే ఈ అజ్ఞానం సకాఫోను. ఈ అజ్ఞానం నుంచి మనకి ఏం కష్టం అది వాటి ఉండిసిపోతుంది. ఏమి అంటే ఈ అజ్ఞానం అల్లదు అరియామై అనే దాని నుంచే మనకు ఈ అధ్యాసం అనేది అవుతుంది. అధ్యాసం అంటే మన ఏற்கனவே చూసామిక. అధ్యాసం అంటే మన ఏత్తి పెట్టేది, అదావదు పొయ్యి తోట్రంగా నేను ఈ ఒళ్ళు అటానిసి దానిలో అభిమానం పెట్టి మనకు ఒక అహంకారం అనేది అవుతుంది. అదే అధ్యాసం అనేది. మనని ఈ ఒళ్ళు అటానిసి అభిమానం పెట్టి నేనేం చేశాను? నా ఆత్మ అనే దీన్ని నేను ఎంచకుండా కాని ఒకటి కర్పణ చేసి నా దిల్లో నా ఒంటో ఒక అహంకారం, అదాదు ఈ రెండు మన చిత్ జటం అటాని చెప్పినాము. ఇక చిత్ అనేది ఉణర్వు పూర్వంగా ఉండేది, అదే మన ఆత్మ అని చెప్పేము. దాని అనగా ఈ జట రూపంగా ఈ మరం చెట్టు అనగా ఈ మరాలకు కూడా ఆ ఉయిరు ఉంది అని చెప్పేము. ఈ టేబుల్ చైర్ అనగా పుస్తకం ఇట్లా ఇది ఇంతని జడ పొరుళ్ళే. ఈ జడానికి ఆ చిత్తుకుని ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్నించే మనకు ఈ నేను అటానిసి ఒక ఫీలింగ్ అవుతుంది. ఇక అహంకారం అటానిసి అదాదు నేను ఈ బాడీతో ఉండే ఈ నామరూపంతో ఉండే నేను అటానిసి ఒక నేహ ఒక వ్యక్తిత్వం, నేహ ఒక ఇండివిజువల్, నే ఈ మనిషి అటానిసి నాకు మనసులో ఒక ఎన్నం తోండ్రుతుంది. దానించే మన అన్ని పనులని ఆ అహంకారం పెట్టి నేను చేసేను అటానిసి మన ఎంచుకు చేసేము. అట్ట చేసేదానించి ఏం ప్రశ్న అవుతుంది? ఒక పట్టు అన్నిలోని నా ఇది అనగా నే చేసేను
నా మనసు ఇట్ట ఎంచుతుంది అట్టమాదిని అక్కడ ఒక పట్టు అని ఆ పట్టు నుంచి సోగం మోహం అన్ని ఆ సంసారాలు పూరం వచ్చింది. దీని ఏర్కనవే మన చూసాము. ఇంకా మనం చూడాల్సింది ఒకే ఒక పాయింట్ వద్ద ముఖ్యమైన ఇది, అదావదు ఇదిలో ఉన్మై అనేది ఏది? ఈ ఆత్మానే. అదే పారమార్థిక సత్యం అంటారు. అదావదు పారమార్థిక సత్యం అంటే ఎప్పుడు అది ఉన్మైగా ఉండేది. ఎప్పుడుని మారకండ ఏది ఉన్మైగా ఉందో, ఏది సత్యం ఉన్మై అనేది సత్యం అనేది ఒకటే ఆ పారమార్థిక సత్యంగా. పారమార్థిక అంటనేది మారకండ ఎప్పుడు నిలైగా ఏ ఉన్మై ఉందో దాని సంస్కృతంలో పారమార్థిక సత్యం. ఈ వార్తలు వేసి మీరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. దాని ఓరளவுக்கு మీరు పుంజుకుంటే తిరిగి ఉండేప్పటికి అది మనకు పழக்காనికి వచ్చును. మనకు ఈ మూడుని బాగా ఏమపెట్టుకోవాలి. అదావదు పారమార్థిక సత్యం. పారమార్థిక సత్యం ఏమి? నిలైగా ఎప్పుడు ఉందో, ఏది మారకండ ఉందో అదే పారమార్థిక సత్యం. మనతో ఏది నిలైగా ఉంది మనం యోசிச்சு చూసా ఉంటే ఈ ఒళ్ళు నిలకలేదు, మనసు నిలకలేదు, ఇంద్రియాలు నిలకలేదు అనగా మన అన్ని మనసు బుద్ధి మన ఒంటో ఏం ఉందో మన ఎదింత చూసేమో అది అన్నినే నిలైగానే లేదు అనేది మనకు బాగా తెలుస్తుంది. அடுத்து ఎది నిలైగా ఉంది అనేప్పుడు మన ఆ ఉణర్వు మాత్రంగా ఉందిగా. మన చిన్న బిడప్పులో ఉంటున్నాలు సరే, పెద్దగా విన వెనకాల ఏం మాత్రం అడుగుతా ఉంటున్నాలు రోగనే ఉండాను అటానిసి ఒక ఫీలింగ్ ఉందిగా. ఆ ఉణర్వే ఆ உள்ளது నే ఉండాను ఆ సత్తు సిత్తుగా ఉండే ఆ శాంతి அமைதி గాని ఉండే ఆ ఆనందం గాని ఉండే అది ఒకటే ఉన్మై. అది మట్టునే ఉన్మై పొరుల్. అదే ఆన్మా అని పేరు. ఆ ఆన్మానే పారమార్థిక సత్యం. ఎప్పుడుని మారకండ ఉండేదే ఆ పారమార్థిక సత్యం. సరే, అది మనకు ఇప్పుడు తెలుసు. அடுத்து வியாபகாரிக சத்தியம். வியாபகாரம் మన செயல் చేసేప్పుడు ఉండే ఇది ఉందేగా ఆ ఉన్మై తన్మైని వచ్చి వ్యావకారిక సత్యం అని పేరు. వ్యావకారం అంటే ఇప్పుడు ఈ అనాత్మలో ఈ బాడీగా నేను ఉండుకుని నేను ఇప్పుడు మాట్లాడేది ఎప్పుడు మాట్లాడింది వెళ్ళను ఈ బాడీగా నేను ఎంచుతనే నేను వచ్చి మాట్లాడింది. అదావదు ఒక செயல் చేసి నేను ఒక ప్రయోజనాన్ని నేను అడంజాలి అంటే దానికి నేను ఆ செயల్ని చేసే అవ్వాలి. ఆ செயల్ని చేసి ఈ ఒక ఇప్పుడు నేను ఏం చేసాను ఒక వన్ డేను నాకు ఆకలి కంటుంది. ఆకలిని పోకాలంటే నీకాలంటే నేనేం చెయ్యాలి? ఏదో ఒకటి వండాలి, దాన్ని తినాలి. ఇది అన్ని నేని వ్యావకారిక సత్యం. ఆత్మకు తిండింత కావాల్సింది లేదు. కావంటే ఈ అనాత్మగా ఉండే ఈ బాడీకి ఈ ఒళ్ళుకు ఇది అన్నినే వ్యావకారికాలు పూరం కావాల్సింది ఉంది. అది పొరుల్ని వేస్తే దివా పడనే చేసిన అదింత వ్యావకారిక సత్యాలు. మన ఈ లా ఆఫ్ గ్రావిటీ புவியீர்ப்பு விசைன்னு தான் చెప్పేమిగా అనగా ఈ సూర్యన్ ఉదిక్கிறது మறைகிறது ఇది అన్నినేని ఏమి ఉదిక్கிறது మறைகிறது అనేది వేరే. సూర్యన్ ఉంది, భూమి సుత్తుతుంది అనగా ఈ మన అన్ని పనులు చేసేమో ఈ బలాన్ని అనుభవించేమో అటానిసింత మన చెప్పేమేగా మాట్లాడేము అనగా వినేము అనగా సేల్ చేసేము, వండేము, క్లీన్ చేసేము అటానిసి ఏకపట్ట పనులు చేసేది అన్ని వ్యావకారికం. వ్యవహారం చెప్పేమిగా మన செயல் చేసి ఒక ఈ செயல் చేయాల మన కడమై అటానిసి చేసేది అన్ని వ్యావకారిక సత్యం. అది మన విలిపు నిலைలో మన చేసేది పూర్వం వ్యావకారిక సత్యం. సరే, ఒకటి పారమార్థిక సత్యం, అది వచ్చి ఎప్పుడు మారనే మారదు. ఈ వ్యావకారిక సత్యం అనేది మారుకుంటా ఉన్ను, నిమిషానికి నిమిషం అది మారుకుంటా ఉన్ను. అది ప్రవాహ నిత్యం అంటారు. ప్రవాహ నిత్యం అంటే ఇప్పుడు గంగై ఒక నది ఓటం పోతా ఉంది, అది వచ్చి మనం చూస్తే ఎప్పుడు ఆ నది ఉండట్టుగా మనకు తోంచుతుంది. కాబట్టి అది నిమిషానికి ఆ ఒక తావులో ఉండే ఒక తావులో నదిలో ఒక నది తీరాల కరైలో
ఒక తావులో నిలుసుకు ఆ నదిని చూస్తా ఉండాము. ఆ నది ఆ తావులో అట్టనే పోతా ఉన్నట్టుగానే తెలుస్తుంది. మనం ఏమిచ్చేమో ఇది ఎప్పుడు ఈ నది ఉంది అట్ట అనేసి చెప్పేమో. కావంటే ఆ నిమిషాన్ని ఒక్కొక్క క్షణాన్ని ఆ తావులో ఉండే నీళ్లు మారుగుంటానే ఉంది. ఆ మాత్రం అక్కడ ఉంది అనేది మన కంటికి తెలాలే, అதாவது మనం పురించుకుంటున్నాము. అక్కడ వచ్చి ఆ నీళ్లు అనేది మారుగుంటా ఉంది అనేసి మన దాని ఇదిగా ఎత్తుకునేది లేదు. అదే మరి ఈ ఒంటో మాట్రాలు నడుస్తానే ఉంది. ఎన్నో వర్షం చెప్తారు, 7 వర్షనో 12 వర్షనో అన్ని వర్షాన్ని వెనక ఈ ఒంట ఉండే ఒక్కొక్క సెల్లు కూడా అన్నినే మారి కొత్తగా ఒక ఒళ్ళు అనేది అక్కడ వచ్చింది. అన్ని సెల్లుని సచ్చే పుట్టేదానించి అన్ని సెల్లునే మాత్రం అవుతానే ఉంది. నిమిషం క్షణానికి అక్కడ మాత్రాలు నడుస్తానే ఉంది. కాబట్టి మనకు అది కన్నుకు తెలాలా. మనం ఏమిచ్చేమో ఎప్పుడు నిలయగా అట్టనే ఉంది అట్ట అనేసి మన ఎంచుకుంటున్నాము. అది ప్రవాహ నిత్యం. ప్రవాహం అంటే అట నీళ్లు పోతా ఉంది. కాబట్టి మన అది వచ్చి నిరంతరం లేదు, నిత్యం. మన ఒక ఇది ఆత్మ మరి ఇది నిత్యం, ఎప్పుడు మారగండ లేదు, మారుతా ఉంది. కాబట్టి మనకు అది చూతే మారకండ ఉన్నట్టుగా ఒక తోట్రం మనకు ఏర్పడుతుంది. అది వచ్చి వ్యవహార నిత్యం. పారమార్థిక నిత్యం చూస్తాము, அடுத்து వ్యావకారిక నిత్యం చూసిండాము. அடுத்து చూడాల్సింది ప్రాదిభాసిక నిత్యం. ప్రాదిభాసిక నిత్యం అంటే మనవుடைய కర్పణలు. మనవుடைய ఇప్పుడు మన మనసు కనవుని చూస్తుంది. నిద్రపోయేప్పుడు ఒక కనవు చూసేను, దానిలో కనవు కాండుతాని ఎక్కడికో ఊరుగుతా పోయాను, అక్కడ కాట్లో పోయాను, ఒక సింగ్ అవుతుంది, లేకపోతే ఒక పాము అవుతుంది, ఏదో ఒకటి తొరతుతుంది అంటే అది తొరతుకు వచ్చేప్పుడు నేను పడితేని దిడీని ములిపొచ్చుతుంది. బయట చూసేప్పుడు దస్సు బుస్సు అట్ట అనేసి మనకేని సెమంటలు పోసి చూస్తే అజ్జ కనవా అట అనేసి మన దాన్ని ఎత్తుకొని ఇదే కనవే కొంచెం గెలుగు కాబట్టి ఆ పదట్టం మనసులో ఉండుకునే ఉంది. అదే మరి నిండా కనవులో దిదీర్ని ఒక పొక్కిసం ఏదో ఒకటి తగిలితుంది, ఎన్న ముడిలే అట అనేసి రూపాయి అంత కోటి వచ్చింది ఇంట సామి. అది చెప్పేప్పుడు నవ్వేది, అదాదు అంత వచ్చింది. కాబట్టి లెవి చూసేప్పుడు ఆ 1 కోటి రూపాయి దానికి ఉண்மை ఉందా అట అని చూస్తే అది ఉண்மை లేదు, అది కనవు. మన కర్పణై అనేది ఏకపట్ట చేసేము. ఆ కర్పణై అనేదే ఇక్కడ ప్రాదిభాసిక సత్యం. ఈ 3 సత్యాలని పற்றி బాగా మన புரிஞ்சுக்கொள்ள. இது வச்சு மனவுடைய மனசுடைய நிலைகள். இது 3 நேனி மனது, அதாவது பாரமார்த்திக சத்தியம் வச்சு மனதனுடைய நிலையில இது. பாரமார்த்திக சத்தியம் అనేది వచ్చి ఉண்மை, ఎప్పుడు ఉண்மைగా మారగండ ఉண்மைగా ఉండేది. ఈ వ్యావకారిక సత్యం అనేది మన విழிப்பு నిலைలో, ఇప్పుడు మన జాగ్రత్త అవస్థ అంటారు. విழிப்பு నిலை మన మేలుగున్నప్పుడు మన చేసేది పూరం వ్యావకారిక సత్యం. మేలుగున్నప్పటికే కనవుని చూసే వాళ్ళని ఉండారు. మేలుగుండప్పటికేని నేను అట్టా చేస్తున్నా అట్టా అనేసి ఒక కర్పణ ఉలకలో ఉండేవాళ్ళని ఉండాము. అట్టా అనేప్పటికి ఇది చేత సరిగా వచ్చును, అది చేత సరిగా వచ్చును అట్టా అనేసి ఊరిన వార్త జాలాలోనే అట్టా ఇట్టా అట్టా అనేసి ముడిచునేది. అదిని ఆ కర్పణ కూడా ప్రాదిభాసిక సత్యం. కనవు కాండే ఇదిని కనవు కర్పణే ఇది పూరానేని ప్రాతిభాసిక సత్యం. 3 ఉண்மைని చెప్పిండాము. ఒకటి పారమార్థిక సత్యం, అది మారనే మారదు. அடுத்து వ్యావకారిక సత్యం అనేది ఏవాళ మారుగుంటా ఉండు కాబట్టి ఆ మాత్రాలు మనకు కన్నుకు తెలాదు, దాని మన నిత్యంగానే ఎంచేము. அடுத்து ఇంకోటి ప్రాదిభాసిక సత్యం, అది వచ్చి మనవుடைய కర్పణై కనవు ఇటా. ఇది వచ్చి ప్రాదిభాసిక సత్యం. ఈ 3 సత్యాన్ని మన తెలుసుకున్నాముంటే ఇది మన ఈ శ్లోకం
పురుంజుకునేది వద్దే ఈసీ దానికి నేనే చెప్పిండాము. ఇప్పుడు చూడప్పుడు ఇంకోతర ఈ 11వ శ్లోకానుడి అర్థం చూసి అనపోతా. దీనిలో ఏం చెప్పారు, నువ్వు దుఃఖిక్క దోరు వర్తపడాల్సిన సింది లేదో వాళ్ళని గురించి నువ్వు వర్తపడేవు. నువ్వు దోరది భీష్మ ద్రోణాది. ఆ ద్రోణరులు ద్రోణ భీష్మరు కృపాచార్య వాళ్ళందరూ వాళ్ళ కోసం నువ్వు వర్తపడాల్సింది లేదు అనేది కృష్ణ. దేనికోసం అంటే వాళ్ళందరినేని ధర్మ అதாவது మంచి ఒழுக்கத்தோని ధర్మతోని వాళ్ళు అట్ట ఉండే వాళ్ళని, అதாவது వ్యావకారికాలో డే టు డే లైఫ్ లో வாழ்க்கைలో డైలీ దినసరి வாழ்க்கைలో వాళ్ళు ఏ విధమైన తప్పు అనే దానికి పోకుండా வாழ்க்கைని మురైగా ఎట్టా வாழ்ந்தாலும் అట్ట మురైగా కరెక్టా వాళ్ళకు వచ్చే వాళ్ళ ధర్మపడి வாழ்ந்து మంచి ఒழுக்காలతో డిసిప్లిన్ తో వాళ్ళ வாழ்க்கைని కరెక్టా నడుచుకొచ్చేవాళ్ళు. అట్ట ఉండే వాళ్ళని ఎంచి మన ఆ వ్యావకారికాలో మన వర్తపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా పురుంజుకుండా దేనికి వర్తపడాల్సింది లేదు అనే దాన్ని కృష్ణర్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం చెప్పారు, భీష్మ ద్రోణరుల్ని పట్టి నువ్వు వర్తపడాల్సింది లేదు. దేనికోసం వ్యావకారాలో వాళ్ళు మన డే టు డే లైఫ్ లో వాళ్ళు ఎట్టా ఉండారు, ధర్మ వழிపడి కరెక్ట్ నడుచుకోవచ్చు, మంచి ఒழுக்காలు ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి దేనికోసం వర్తపడాలి, వాళ్ళదే మంచి వాళ్ళు కాదు, సద్గుణాలతో బాగుండేవాళ్ళు. వాళ్ళని ఎంచి మన సంతోషపడాలనే కూడా వాళ్ళని ఎంచి వర్తపడాల్సిన అవసరమే లేదు. సరే, పారమార్థికంగా ఎంచి చూద్దాం అంటే పారమార్థికంగా చూసేప్పుడు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళు చచ్చిపోతురా అంటే ఆత్మకు సాగు అనేది లేదే. అట్టాడేప్పుడు దానిలోని వర్తపడాల్సిన అవసరం లేదు. వ్యావకారికాలో మనిషి పుట్టుతే వాడు సచ్చనే చేసిన ఒక కాలాల అట్టాడేప్పుడు అట్ట ఉండే వాళ్ళని ఎంచిని మన వర్తపడాల్సిన లేదు. వ్యావకారికాలని వర్తపడాల్సిందిలా, పారమార్థికాలని వర్తపడాల్సింది లేదు అనేదాన్ని ఇక్కడ మనం పుంజుకుంటాం. అడుత దేనికోసం వీటికి వర్తం వస్తుంది అనేప్పుడు ఈ ప్రాతిభాషికానిచ్చి, ప్రాతిభాషికం అంటే ఏమి, నేను ఏం చేసాను మనం ఏற்கனவே చూసిండాము. ఒక శోకం అనేది ఎప్పుడు అవుతుంది, వట్టి ఒక ఎన్నా నుంచి భీష్మ ద్రోణ చచ్చిపోయేది. వట్టి ఆ ఒక ఎన్నా నుంచి మట్టు రాలేదు. ఆ ఎన్నాని డెవలప్ చేసేయండి. ఎట్టా డెవలప్ చేసేయండి, వాళ్ళని నే సంపబోయాను, వాళ్ళు సచ్చేదానికి కారణంగా ఉండబోయేను అనగా వీళ్ళని అన్ని సంపితే ఈ రాజ్య సుఖం ఇదింతాని నాకు సంపిత వాళ్ళు లేని ఆ రాజ్యం ఆ సుఖభోగాలంతా నాకు దేనికి, దానించి ఏం ప్రయోజనం అటాడిసితా వాళ్ళు దాన్ని డెవలప్ చేసేది. వాళ్ళు సకాపోతే మంచి గుణాలు ఉండే ఆ బిడ్డాలంతా సచ్చిన వెనక ఆ కుల ధర్మాలు ఇది అన్ని ఎట్టా ఉన్ను నాటులో అనేది ఇంతాని వాళ్ళు ఎంచి చూసేయండి. అట్టా మారి ఎంచేప్పుడు వాళ్ళకి ఆ వర్తం అనేది అవుతుంది. ఆ రాగం ఆ పట్టు అరియాமை నుంచి వాళ్ళు ఏం చేసేయండి, ఆ అహంకారం మమకారాన్ని దానిలో తూకి పెట్టేయండి. దానించి అభిమానం అవుతుంది. అభిమానం వచ్చే దానించి వాళ్ళకి ఈ రాగద్వేషం సంసారం అనేది వాళ్ళకి వస్తుంది. ఈ స్టెప్ లాని మన క్లియర్ గా పురించుకోలే. అదావదు ఇది వచ్చి మనస్సులో కర్పణే చేసేది. వాడు ఏం కర్పణ చేసేది, వాడు ఈ అరియాமை నుంచి వాడు ఈ మనస్సులో ఆ అరియాமை ఉండే దాని నుంచి ఏం కర్పణ ఏమవుతుంది, ఈ నేను వాళ్ళుடைய బిడ్డ, వాళ్ళు నా ఉடையவர், అదావదు వాళ్ళకి సొంతం, వాళ్ళు నా సొంతం, నే లేకుంటే వాళ్ళు ఉండిందో లేదు, వాళ్ళు లేకుంటే నేను ఉండిందో లేదు అటానేసి ఒక బంధాన్ని, ఒక కేవలేని ఒక అభిమానాన్ని వాండుగా వాళ్ళు అట్టంచినారా. అటంటే వాళ్ళని ఆ కన్ఫ్యూజన్ వచ్చిందాలిగా వాళ్ళు ఫోర్స్ చేసేందుకు రెడీగా వాళ్ళు వచ్చి ఉంటున్నారు. కావంటే వీండుగా ఆ మన కుళపం ఉండేదానించి ఏం చేసేండు,
అంటే ఈ కన్ఫ్యూషన్ లో ఈ కర్పణలో మూழ்గితనాండు. దీనికి ఇంతని మన నింద కథలు వినింటూ ఆ కథల్ని చెప్పుతే మీకు అది బాగా పురించును. ఒక ముందటి కాల కథలలో ఒక ఉన్న వాడికి రోడ్లో పోతాంటప్పుడు ఒక సట్టో ఒక ఏదో పిండియో ఏమో తవులను. అప్పుడు పంజం టయం వాడికి ఆ సట్టు అంత పిండి తవలంగానే వాడిని ఏమించునుంటే దీన్ని ఎత్తుపోయి నేను సంతలో అమ్మి పండుగని ఆ సట్టిని ఒక దిల్లో తొంగాసి దివా అంటే ఎరియన్నా తినుసు నడిసి దాని ఒక దిల్లో ఊరి మారి కట్టి తొంగాత్రేక అది మారి కట్టి తొంగాసి వీళ్ళు పండుగని కర్పణలో యోచుతా ఉన్నాండు. ఈ సట్టిలో ఉండే పిండి ఎత్తిపోయి నా సంతకు ఎత్తిపోయి అమ్ముతును. అమ్మి కొంచెం ఆడులు మేకలు ఇదింతా తీతును. ఆனா ఆ మేకలు కొంచెం దినాలు అవుతే నిండా పెరుగుతును. ఆ మేకలాని పెట్టి నేం చేతును ఆవులు ఇదింతా తీతును. ఆ ఆవుடைய పాలు ఇది అమ్మి అనగా ఆవులు కన్నుకుట్టి ఇంత వేస్తును. దానింత అమ్మి నేను పెద్ద సొత్తింటి వాండ ఇతను నా సొత్తుల్లాని అన్ని చూసి నాకు ఒక పెద్ద సెల్వందరు వాళ్ళ బిడ్డని కూతుర్ని పెళ్లి చేసి పెడుతురు. మేము రెండుగురు వద్ద సంతోషంగా బాగా పెద్ద బంగ్లా కట్టుకుని వద్ద ఇదిగా ఉంటాము. అప్పుడు నాకు బిడ్డ పుట్టును కొడుకు ఏమో అడిగేండు. ఆ అడిగే పొడుగు పిల్లం ఏమో చెప్పుతుంది. చెప్పగానే ఏమి ఇట్ట ఉండావు నిన్ను చూడు అట అనేసి ఒక తొక్కు తొక్కేండు. కర్పణలోని పిల్లని తిట్టి తొక్కేండు. తొక్కేప్పుడు ఏమవుతుంది నిజంగా తొక్కితున్నాండు. ఆ సట్టి దివా పడి ఆ మావు పూరా వేస్ట్ అవుతుంది. ఇవాళ కర్పణ అయింది పూరా ఏమైంది. ఇదే మన చేత ఉండవు మన ఎంచేము కావంటే ఇదే మన చేత ఉండవు. దీని మన క్లియరా ఏ దిల్లో మనం ఉండాము. మన పారమార్థిక సత్యాల ఉండామా వ్యావహారిక సత్యాల ఉండామా అనగా ప్రాతిభాషిక సత్యాల ఉండామా అనేది మనం మొదట క్లియరా మనసుకు పురించాలే. అది పురించితే మనం కొంచెం కొంచెంగా దల్లోండి మార్చుకోవచ్చు. ఇంకో కథ ఏం చెప్పే ఓ 2-3 కథలు చెప్తా అంటే ఈ సత్యాన్ని బట్టి మీకు ఇంకా కొంచెం బాగా పురించచ్చు అనే దానికోసం. సరే, ఇంకో కథలో ఒక ఈ గురుమారులతో సీడర్లు అన్ని చదివేరు. అప్పుడు అన్ని ఆత్మ అంటే సచ్చిత్ ఆనందం అన్ని నేని అదే. ఈ ఉలకాలో అన్నినే అదే. ఆత్మ తవిర దీనిలో ఒకటినే వేరే ఒకటినే లేదు. అన్ని నేని ఆ నీకమర నిరంజి ఉండే ఆ ఈశ్వరన్ పరంబొరులే అట అనేసి గురు అన్ని సీడర్లకు చెప్పించారు. దీనిలో ఒకటి ఏం చేశాను అందరినీ అనగా అందరు పొయ్యి ఏదో జామాలు తీసింది బయట వచ్చారు. మా పొయ్యి ఎప్పుడు వీళ్ళు ఈ దానిలో ఒక్క సీడర్ మటు ఏమిచ్చిందంటే అన్ని వాళ్ళు ఏ వాళ్ళ ఏం గురు చెప్పినాలు అట్టనే ఎత్తుకుని దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలని యోచించేవాడి. పైరుచి ఎత్తుకొచ్చి రావాలి ఎట్టనా వాళ్ళకి దీన్ని ఎత్తుకొచ్చి రావాలి. అన్నినే సత్యం అన్నినే సత్యం అట అనేసి మనసులో ఎంచుకుని అన్ని ఆత్మ అన్ని ఆ సత్య పరంబోరులే అన్ని దేవుండే అట అనేసి మనం ఏం చేసేది వస్తా ఉండేప్పుడు దిది అనేసి అక్కడ రోడ్ లో పెద్ద కళేబుర నడుతుంది. ఏమేమి చూస్తే ఒక ఏనిగ మదం బట్టి కోయిల్ యాన ఏమవుతుంది మదం పట్టిసింది. దాన్ని కంట్రోల్ చేసింది. అలా యాన పాకని యాన బెయ్యనే కున్నాండు వాండు కత్తుకుంటా వచ్చేయండి. మనుషులు పర్తి వచ్చేది పర్తండా అందరూ వెళగిరండా రోడ్డు ఉడిసి వెళకి సకాఫండా యాన వస్తుంది. అది నా రోడ్లో నిలుచునేరంటే సంస్థను అట్ట అనేసి అందరు చెప్పు పరుతుంటా వచ్చారు. అప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు నట్టంగా నడువులో నిలుస్తున్నారు. అన్ని పరంబొరులను చెప్పినారు. ఇక నేడు దీన్ని టెస్ట్ చేస్తా గురువు చెప్పిందని మన దీన్ని యోచిత అట అనేసి నడువులో వచ్చి నిలుచుకుంటున్నాడు. నిలుస్తున్న వెనక ఏమవుతుంది ఏనికి వస్తుంది మదం పట్టిపోయి అది పర్తు ఎట్టనో పర్తు వస్తుంది. ఆవాల ఈ పైగా ఉండే యానపాకను ఏం చెప్పింది వెళగు ఏనిగా వస్తుంది. అది చంపిందింటే సంసును తూకి వేసిందింటే సంసును వెళగు వాండుని చెప్పింది. వీంది అప్పుడుని అసంజగంట నిలుచుకున్నాడు. ఏమవును వచ్చింది తుంబికెళ్ళదు వాడిని పట్టి తూకి ఎవరాసింది. ఎక్కడో ఒక పుదర్లో పోయి పడి అన్ని సీడర్లు పూరా వీడిని పిలిచేరు. వీడి అప్పుడునే అసంజల పొదవ సీడర్లు వాడి ఫ్రెండ్స్ అందరూ పిలిచేరు. వీడి అసంజల ఏనిగ తూకి వేసింది.
ఉడనే గురువుతో వీని అందరు తూకుపోయి ఆశ్రమానితోడ పోయి పెట్టి ఇట మారి నడిచింది అని గురువుతో చెప్పారు. అతను అన్ని పచ్చిలంతా వేసి అన్ని సరిచేసి వీడి కన్ను తెలంగానే ఏం ముట్టాతనంగా ఇట్ట చేసావు అని అడిగితే, మీరే స్వామి చెప్పినారు అన్ని ఆ పరంపొరులేసి దానికే దాన్ని తెచ్చేతాడిగే అట్లా అని చూసిన. అన్ని పరంపొరులు నే లేదు అని చెప్పలా. కావంటే వాళ్ళ ఆ జ్ఞానపాగం అన్ని మనుషులు పర్తొచ్చారే ఇక వాళ్ళు పరంపొరులేగా. ఆ పరంపొరులు ఏం చెప్పింది, పర్తు అన్నందేగా వాళ్ళ దేని నువ్వు విల్లేదు. அதே மாதிரி ஏனைய பாகன்னு வாண்டி ஏன் చెప్పినాడు, పరుతు ఏనియ మదం పట్టింది చెప్పినాడే వాండుకు పరంపొరులేగా. ఆ పరంపొరులు చెప్పినాడే నువ్వు దేని విల్లేదు అటాన్సి అడిగారు. అదాదు దీనిలోని మనం ఏం తెలుసుకోలే, వ్యావకారిక సత్యం అనేదాన్ని ఏమీని పురించుకోలే. రెండుని వేసి కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. అన్ని దేవుండే అటానిసి వ్యావకార సత్యాన్ని అనాత్మలో ఆ నిత్యంగా లేని పొరులతో ఎట్టా బిహేవ్ చేయాలనో అట్టనే బిహేవ్ చేయాలి తవిర దానిలో వచ్చి పారమార్థిక సత్యాన్ని వేసి కొళప్పి అవియల్ చేసుకోకూడదు. అది వద్దే ముఖ్యం అనగా ఇంకొక కట్ట చెప్పారు. ప్రాతిభాషిక సత్యానికి కట్ట ఒక జన్ గురు ఉండారు, వాళ్ళకి సీడర్లు అందరు ఉండారు. అప్పుడు ఈ గురు చెప్పారు, ఒక కన్నాడి జారు ఉంది, కన్నాడి కుడువై ఒకటి ఉంది, దానుடைய నోర్పాహం వద్దే కురుకలా ఉంది, దాని రోగ ఆ కన్నాడి జారు రోగ కొంచెం నీళ్ళుంది, దానిలో ఒక వాతు కుంజు ఉంది. సరియా, ఆ వాతు కుంజుని ఈ కన్నాడి జాడి ఒడంజ హండ బయటెత్తాలి. அதே டயாலோ இவ்வாத்து குஞ்சு சச்சனும் கூடாது. குடுவையினுடைய நோர் பகுதி ஒத்தே కురుగలా ఉంది, దానిలో ఉండి వాత కుంజుని మన ఆ వాయువాంట ఎత్తుతే కండిపా చచ్చిపోను. బయట వేరే టయాలో ఎత్తాలంటే కన్నాడి జారు ఒడంజి పోను. రెండునే అవ్వకూడదు అని గురు చెప్పారు. ఎట్టా ఎత్తింది వెళ్ళవును ఆట అనేసి దూరన విడై చెప్పండి అనేసి కేள்வி చెప్పారు గురు. అందరు ముడుచుతా ఉండారు. ఒకరు తెలాలా ఒకే ఒక బిడ్డ మట్టు లేచి ఉవ్వో వాత కుంజు అనిసాడు. ఎట్టా వచ్చింది అంటే ఇదిని కర్పణై అదిని కర్పణై. గురువు వచ్చి కర్పణైగా దానిలో ఉండట్టుగా చెప్పారు. రోగా ఇట వాయు పురుగలేనిది అది ఎట్టా రోగం పోయింది మరి అన్ని కర్పణై. అదే మరి విడైని కర్పణగా వంట చెప్తాండు. ఎట్టా మన కణములో వద్దే ఆకలి కంటుంది అంటే దానికోసం లెవిసి తిని ఉంటామా. కణములో ఉండే ఆకలికి కణములో ఉండే ఉణవే ఆ పసిని అడంగునే ఆ పసిని నీకునే తవర లెవిసి వచ్చి తినేది అక్కడ కేవలేదు. అది మరి ఇంకొక ఎగ్జాంపుల్ స్వామి చెప్తారు. ఆ దొంగలు అదాది వాడు నైట్ పండుగనాడు దొంగలు వచ్చి ఏదో దొంగలు చేయటం వాడు కనవులో చూసేండు. తిరుడేన్ కత్తేండు. తిరుడే అంటే అంచిన పండుగనే ఫ్రెండ్ ఆ తిరుడేన్ అన్నదానికి తిరుడేని వెతుకు పడుతున్నా లేకపోతే వీన్ని లేఫనే చెయ్యాలి అక్కడ. ఇది వచ్చి ఆ కర్పణை ఉలహాల ఉన్నప్పుడు ఏ ఉలహాల మనం ఉండామని మొదట పురించుకుని దాని ఉండే తీర్వుని దల్లోనే చూసిందుకు వెళ్ళవనే తవర ఇంకొక నిలయలో ఉండుకుని ఇప్పుడు విழிப்பு నిలయలో ఉండుకుని కనవులో ఉండే రూపాయిని మన ఎత్తుకోవచ్చు అని ఎంచిందుకు వెళ్ళవదు. కనవులో ఉండుకుని విழிப்பு నిలయలో ఉండేదాన్ని మన ఉపయోగించుకోవచ్చును అటాని ఎంచేదిని ముడించదు. దీన్ని మన క్లియరా పిరిచి పురించుకోలే దానే ఇక్కడ చెప్పారు. అదావదు వీళ్ళు ఏం ఎంచేండు వాళ్ళు అందరూ నా నిమిత్తంగా నా కారణానికి అందరూ సచ్చింది పోయేరు. ఇదే ప్రాతిభాషిక వాండు కర్పణை చేసేండు. దానికి ఇతను అహంకారం అనేది తేవలేదు అనేదాని ఇంకా అడుతు శ్లోకాల ఎట్టా ఆ ప్రాతిభాషిక సత్యంట ఏమి వ్యావకారిక సత్యంట ఏమి అనగా పారమార్థిక సత్యం ఏమి అనేదాన్ని క్లియర్ పిరిచి
మనకు ఇంకా అన్ని శ్లోకాలని ఆత్మ అంటే ఏమి, ఆ పారమార్థిక ఆత్మ అంటే ఏమి, ఆ నిత్యంగా ఉండేది ఆ పారమార్థిక సత్యం ఏమి అనేది క్లియర్ గా చెప్పబోయారు. అనగా அடுத்து కొంచెం వెనక ఈ వ్యావకారాలో ఆ సత్యం పట్టిని క్లియర్ గా చెప్పబోయారు. ఈ ప్రాతిభాసికం ఈ అహంకారా నుంచి మన మనసు ఏం మనని కొలపుకుంటుంది అనే దానిని ఇక్కడ మన పురించుకోపోయాం. அடுத்து వచ్చే శ్లోకాల్లో దానికి ఒక ఇంట్రొడక్షన్ గానే ఈ శ్లోకం ఉంది. సచిన దానికే వాళ్ళు ఏం చెప్పారు, సచిన వాళ్ళ కోసరని ఉసురుతో ఉండే వాళ్ళ కోసరని జ్ఞానిలు ఒక పొழுது కూడా వాళ్ళు వర్తపడింది అనేదే లేదు అనేదాన్ని ఈ శ్లోకాల మన తెలుసుకోవచ్చు. ఓరளவுக்கு అన్ని ఓరளவு చెప్పిందా? ఏదైనా సందేహం ఉంటే మన దీన్ని తిరిగి సూతుము దానిచ్చి ఒకటి యోచించాల్సిందిలా. ఏదైనా సందేహం ఉంటున్నాను మాట్లాడండి. సరే, அடுத்து 12வது శ్లోకం చూద్దాం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమదః పరం. न तू एव अहं जातु न आसं त्वं नेमे जनाधिपाः न च एव न भविष्यामः सर्वे वयं अतः परम्. ఇక్కడ ఇప్పుడు அடுத்து ఈ 12வது శ్లోకాలోని అన్ని 14, 15 தவிர பொதுவா 25 దాకా ఆత్మానుடைய లక్షణాలు, ఆ పారమార్థిక సత్యం అనేది ఏమి, దానియుடைய ఇయల్బులు ఏమి అనే దాని పற்றி చూడబోయము. ఈ శ్లోకాల్లో ఆత్మ నిత్యః ఎప్పుడు ఉండేది, నిత్యః అంటే ఈ కాల అనేదే దానికి దూరుగదు, ఎప్పుడు నిలైగా అది ఉన్ను అనేదాన్ని ఈ 12வது శ్లోకాలో చెప్పారు. అది సూత న తూ ఏవ అహం జాతు న ఆసం. அதாவது அகம் అంటే நான் జాతు అంటే ஒரு பொழுதும் ఎప్పుడుని, న ఆసం అంటే లేకుండా ఉండింది లేదు. డబుల్ నెగటివ్ వేసేరు. அதாவது లేకుండా ఉండేది లేదు, ఇల్లాదు இருந்தது இல்லை. డబుల్ నెగటివ్ ఎక్కడెక్కడ వేసారో అదింత ముఖ్యత్వానికి కోసరం. అదాదు ఒక இல்லை అంటే అది లేదు అని అర్థం. ఇల్లాదు இருந்தது இல்லை అటనిసి 2 నెగటివ్ వేసేప్పుడు అది పాజిటివ్ గా అట్ట ఉండేది లేదు అంటే ఏమర్థం, ఎప్పుడు ఉండాము అటని అర్థం. అహం నాన్ ஒரு பொழுதும் నేను ఎప్పుడుని లేకుండా ఉండేది లేదు అంటే ఏమర్థం, నేను ఎప్పుడు ఉండాను అని అర్థం. అనగా నా తూ ఏవ అంటే నా తూ ఏవ అనేదానికి ఏవ అంటే ఇల్లామలే இருந்தது இல்லை. సరే, అనగా నా త్వం అంటే నీ నువ్వుని అట్టనే నా నువ్వుని ఆ నా తూ ఏవ అనేదాన్ని అన్నిలో చేర్చుకోలే. నా త్వం నా తూ ఏవ అంటే నువ్వు కూడా ఒక పొழுதுని లేకుండా ఉండేదే లేదు అంటే ఏమర్థం, నువ్వుని ఎప్పుడు ఉండావు. ఇల్లామల్ இருந்தது இல்லை అంటే కడంద కాలాల ముందర నువ్వు లేకుండా ఉండింది లేదంటే ఇప్పుడు నువ్వు ఈ ఒంటో ఉండావు. ప్రజెంట్ అనేదని మన చూతా ఉండావు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండావు, ముందర నువ్వు లేకుండా లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ముందర నువ్వు ఈ పిరప్పుకు ముందాతి, ఈ ఒళ్ళుకు వచ్చే ముందాతి నువ్వు లేకుండా లేదు అంటే నువ్వు అప్పుడుని ఉండేవు అని అర్థం. నేను ఉండేను, నువ్వు ఉండేవు అని అడుతూ నా ఇమే జనాధిపాహ. జనాధిపాహ అంటే జన అధిపాహ. అధిపాహ అంటే రాజాలు అని అర్థం. ఈ జనాల్ని కాపాడేవాండు, பாதுகாத்தேவாண்டு அது ஒரு அரசர்கள். ఇమే అంటే ఈ அரசர்கள். ఈ అరసర్లని కొందరు అందరు నిలుచుకుంటారు. అక్కడ
కృష్ణర్ ఇప్పుడు కృష్ణర్ చెప్తాండారు దోర్తో అర్జునర్తో ఏం చెప్పారు, నేనుని ఇల్లామల్ ஒரு பொழுதும் ఎప్పుడుని నేనుని లేకుండా లేదు, నువ్వుని లేకుండా లేదు, ఈ అరసర్లుని లేకుండా లేదు. అంటే ఏమర్థం, ఎప్పుడుని మన అందరూ ఉండాము, మన ఈ ఒళ్ళుకు ముందాతిని ఉండినాము. அடுத்ததுல వస్తుందా, నచ ఏవ న భవిష్యామహ. భవిష్యామహ అంటే ఇల్లామర్ పోవதும் இல்லை. అదావదు ఇంకా ఈ సచ్చిన వెనక, ఈ ఒళ్ళు పోయిన వెనక, ఆ ఇరప్పు అనేది వచ్చిన వెనక మనం ఏమెంచేము, ఈ ఒళ్ళు సకాయిందంటే మన లేకుండా సకావుతూ ఎంచేము. కావంటే శాస్త్రబద్ధటి ఏం చెప్పారు, ఈ ఒళ్ళు పోతనాలు నే ఉంటును. నేను అనేది ఇక్కడ ఏమి, ఆ ఆత్మ, ఆ సచ్చిత్ ఆనంద పరంపొరులుగా నే కండిపా ఉంటును అనేదే ఇక్కడ చెప్పారు. నచ ఏవ న భవిష్యామహ. మన పుణ్యపావాన్ని తగ్గట్టే ఈ సూక్ష్మ శరీరం అది ఆ ఒక నిలైకి దానిలో నిండా వేరియేషన్స్ చెప్పారు. దాన్ని బట్టి మనం ఎప్పుడుకు పోవద్దో, మన ఎప్పుడు ఉంటుము అనేది మట్టు ఇప్పుడు తెలుసుకుంటా. అప్పుడప్పుడు శ్లోకాలు వచ్చేప్పుడు దాని విளக்காలు చూసేప్పుడు మనం ఇంకా దానిలో తెలివి వచ్చును. ఇప్పుడు దాన్ని చెప్తా ఉంటే ఈ శ్లోకం పోదు, దానిచ్చి మన దీన్ని వచ్చి ఊరికే ఇది మట్టు తెలుసుకుంటా. అదావదు మన ఎప్పుడు ఉండాము. మొదటి వరిలో ఏం చెప్పేది, నువ్వు నేను ఈ అరసర్లు అందరుని ఎప్పుడునే ఉండాము, ఒక పొழுதுని మేము మన అందరూ లేకుండా లేదు అటానిసి ఫస్ట్ లైన్ లో చెప్పారు. அடுத்து నచ ఏవ న భవిష్యామహ అంటే ఇంకా అని, భవిష్యామహ అనేది ఫ్యూచర్ టెన్స్, வருங்காలం. ఇంకా వచ్చేప్పుడుకుని ఇంకా ఈ ఒళ్ళు అనేది సచ్చిన వెనక కూడా నేను కండిపా మన అందరిని భవిష్యామహ అనేది వచ్చి நாம் ఎల్లోரும் ఆ ప్లూరల్ ఫామ్ పన్మైన్ చెప్తారు. ఆ భవిష్యామహ అంటే మన అందరునేని లేకుండా పోయేది లేదు. సర్వే వయం అతః పరం. అతః పరం అంటే ఇక్కడ వచ్చి దీని వెనక, అదావదు దేని వెనక అంటే ఈ పిరప్పు అనేది ఇరప్పు అనేది పోయిన వెనక కూడా అన్ని సర్వే వయం మన అందరుని లేకుండా పోయేది లేదు. ఈ ఒళ్ళు సచ్చిన వెనక కూడా పుట్టే ముందాతిని ఉన్నది అనగా ఇప్పుడుని ఉంది అనగా ఈ ఒళ్ళు సచ్చిన వెనక కూడా ఇది మారకండ ఎప్పుడుని ఉన్ను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు దానిచ్చే దీని నిత్య అంటే ఎప్పుడు ఉంది అటానికి అర్థం. ఒక కాలోని అది లేకుండా లేదు. ఎప్పుడు ఉంది అంటే ఆ కాలాన్ని కాలరహిత, అదావదు నేడు ఉంది రేటికి లేదు. అన్ని మన చూసే పొరుళ్ళన్నీ ఎట్టా ఉంది, నేడు ఉంది. అదావదు మనకు పిరప్పు అనేది ఉంది అన ఈ ఒళ్ళుకు పిరప్పు అనేది ఉంది. అది ఒక కాలం దాకా ఒక 40 వయసో 50 వయసో 60 వయసో 70 వయసో 80 వయసో ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా ఉంది. అనకేమవుతుంది, ఆ ఒళ్ళు అழிంచిపోతుంది. అది సచ్చిన వెనక ఇరుప్పు అనేది పోయిన వెనక అది ఇరప్పు అనేది వచ్చేప్పుడు అది లేకుండా సకావుతుంది. అదే మన వ్యావకారిక సత్యంగా మనం ఎంచేము. మన డే టు డే లైఫ్ లో మనం ఏం ఫీల్ చేసేము, మన చూసేప్పుడు ఇప్పుడు మనకు మనతో కూడా ఉండే వాళ్ళు అందరిని దూరం ఒకరు తవరిపోయినారంటే మనకు దాని ముందాతి వాళ్ళు పుట్టేప్పుడు మనం వాళ్ళని చూసేము. అదేది ఒక పీరియడ్ ఆఫ్ కాలం వెనక ఆ ఒళ్ళు సకాపోయింది అంటే వాళ్ళని మన తిరిగి మన కాంటాక్ట్ వాళ్ళ సంబంధమే మనకు లేకుండా సకావుతుంది. కొంచెం దినాలు ఆ ఎన్ననా ఉంటుంది అనగా ఆ ఎన్నం కూడా లేకుండా సకాపోతుంది. మన దీని కణుకు కూడా మన வாழ்க்கைలో చూడచ్చు.
అటానేప్పుడు అది లేదునే ఆ ఒళ్ళు లేదు అనేప్పుడు మన అది ఉంది అనే ఫీలింగే లేకుండా దాని ఉடைய ఇదేని మనకు ఆవుடைய ఎన్ననే లేకుండా మన ఆ వ్యావకారికలో నడిచిందుకు ఆరంభించుకుంటున్నాము. అటానేప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, పారమార్థిక సత్యాన్ని పట్టి మాట్లాడారు ఇక్కడ కృష్ణర్. ఏం చెప్పారు, దీనిలోని ఎప్పుడుని ఈ ఒళ్ళు అనేది కంటిన్యూస్ ఉన్ను, ఈ దీనికి ఈ ఆత్మకు ఎప్పుడునే ఒక ఈ ఇరప్పు పిరప్పు ఇరప్పు ఇది ఇంత అని ఒకటినే ఈ వికారాలు, వికారం అంటే మాట్రాలు, ఏ మాత్రంని ఈ అది అన్నినే ఈ ఒళ్ళుకే తవర ఆత్మకు ఇది ఒకటినే దొరకదు. దానికి ఏం కారణం అనేదాన్ని அடுத்த 13வது శ్లోకాలో ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణం చెప్పారు సుతాడి. మొదట మన ఏం ఇదిలో తెలుసుకోలే, పాస్ట్ టెన్స్, అదావదు ఇరంద కాలం, నిగల్కాలం, ఎదిర్కాలం, ఈ ఏ ఒక 3 కాలాలోని ఈ ఆత్మ వచ్చి ఎప్పుడునే నిలయిగా ఉంది, ఎప్పుడు దానిలో వచ్చి ఏ విధ మాత్రం లేకుండా అది ఎప్పుడు ఉంది అనేదానే ఇక్కడ 12వ శ్లోకాలో చెప్పారు. అది ఆత్మ నిత్య అనేదాని మన పురించుకుందుకోసం. సరే, నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమదః పరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహ అంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. దేహినః అంటే అదావదు ఈ దేహం, ఈ దేహం అంటే ఈ ఒళ్ళు అర్థం. ఈ దేహాన్ని దోరు పెట్టుకుంటారో, దోరు పొసెస్ చేసారో, దోరుకు ఈ దేహం సొంతనో వాండు దేహి, అదావదు ఈ జీవన్ అర్థం. నా ఆత్మ జీవాత్మ అని మన చెప్పేమి, ఆ జీవాత్మనే దేహి, ఈ దేహాన్ని పెట్టుకుండేవాండు, ఆ పొసెస్ చేసేవాడు, దానికి సొంతం, ఈ దేహానికి సొంతమైన వాడు ఈ రోగం ఉండే ఆ దేహి. ఆ దేహినః అంటే ఆ దోండు ఉన్నాడ వాండుకు ఆ దేహినః ఈ దేహాల అస్మిన్ ఈ దేహాలో యథా దేహే కౌమారం యవ్వనం జరా. కౌమారం అంటే ఇళమై పర్వం, బాల్య పర్వం. కౌమారం అంటే కుళందై పర్వం అనేది, యవ్వనం అంటే ఇళమై పర్వం, జరా అంటే ఆ ముదుమయాన పర్వం. ఈ మూడుని ఎట్టా ఈ దేహాలో ఏమి ఎట్టా ఉందో, అదావదు అది మారుకుంటా ఉంటున్నాం. ఈ దేహాలో మొదట ఆ బాల్య పర్వం అనేది, చిన్న బిడ్డ పర్వం అనేది అవుతుంది, அடுத்து ఇళమై పర్వం అనేది అవుతుంది, அடுத்து ముదుమై పర్వం అనేది అవుతుంది. ఈ మూడు అట్ట మార్చుకుంటా వస్తున్నాం. రోగం ఉండే ఆ దేహి అనే వాటికి ఏదైనా మాత్రం ఉందా? ఒక మాత్రం దొరకదు. ఆ దేహి ఎట్టా చిన్న బిడలో అదే మారి ఉన్నదో అదే మారియే వయసవి ఆ సచ్చేదహ ఆ ఉణర్వు మారకండ అట్టనే ఉన్ను. ఆ దేహి అనే వాటికి ఏ విధమైన మాత్రని ఉండదు. అదే మారియే తథా, తథా అంటే అవ్వారే అని సత్తం. యథ అంటే ఎట్టా ఈ దేహాలో, యథ అనేది మొదటి వార్తలో ఉంది. యథ ఎట్టా ఈ దేహినః అస్మిన్ దేహే, ఈ దేహినః అంటే ఈ దేహి అనేవాడికి, దేహి అంటే ఈ జీవాత్మకు ఎట్టా ఈ దేహాలో యవ్వనం ఆ కుళందై పర్వం అనగా మోట బాల్య కౌమారం బాల్య పర్వం, அடுத்து ఇళమై పర్వం, జర అంటే ముదిమై పర్వం, ఇది వచ్చి మారి మారి వస్తుందో తథా అదే మారియే
ఏమవుతుంది? దేహాంతర ప్రాప్తి. దేహాంతర ప్రాప్తి అంటే ఈ పుణ్య పాప నుంచి ఈ దేహాలోండి ఇంకొక దేహం మారేప్పుడు కూడా, అదావదు మన ఇప్పుడు పుట్టిందాము, ఈ దేహాల పుట్టిందాము, அடுத்து సచ్చిన వెనక మనవుడియ పుణ్య పాపానికి తగ్గట్టు ఇంకొక శరీరాన్ని ఎత్తుతూ అనేదే శాస్త్రజ్ఞుடைய ఆ తాత్పర్యం. అట్ట ఉన్నప్పుడు ఈ ఒళ్ళు ఈ రోగం అంటే దేహి ఏం చేస్తుంది? ఈ దేహాన్ని ఉడిసి ఇంకో దేహాల పోయి ఉండుకుంటుంది. అనగా ఆ దేహాలు కొంచెం దినాలు దానివుடைய పాప పుణ్యాన్ని తగ్గట్టు ఏమి అవుతుందో దాన్ని అనుభవించి ఆ టైం ముడించిన వెనక మంచిదిగా ఉన్నదింటే ఏం చేస్తున్నా அடுத்த రెండు ఇది అవేప్పుడు పుణ్యపావనే లేకుండా ஞானி అవేప్పుడు వాడికి அடுத்த జన్మం అనేది దొరకదు. అట్ట లేకుండా వాడు తిరిగి తిరిగి పుణ్యపావానికి ఆడ్పట్టు ఉన్నేందుట அடுத்த జన్మాలు వాడికి వచ్చుకుంటా ఉన్న. అట్టనే మన శివ పురాణం ఇతదిల్లంతా చూసేమేక ఎన్ని పిరప్పు పిరందిలైతేన్ అటనేసి మన చెప్పేము. శివ అన్నిలోని ఏ పుల్లాహి పూడాహి అటాని పల్వీర్గమాహి అటానిసి ఏకపట్ట పిరవిలు ఎత్తేము. స్థావర జంగమంగా ఎన్నో 18,000 కోడి అటానిసింతా చెప్పేరేక అట్ట పిరవిలు మా దాని పురించకుండా ఏమి నడుతుంది ఒంటో అనేదింతా మన తెలివిగా తెలుసుకోకుండా ఏం చేసేము దల్లోనే ఉళండుకుంటా ఉందాము. దానికి మన యోసిచ్చేదే దొరుకుదు. ఉళండింది రెడీగా ఉండాము. దాన్ని బట్టి పురించుతనేక మన వాటికి దల్లో ఆ సంతోషం వస్తే నవ్వుకుంటాని, దుఃఖం వస్తే ఏడ్చుకుంటాని అట్లా మార్చి మార్చి దల్లోనే పరుచుకుంటా ఉండాము. దానే గడిసిపోయారు. అట్ట తిరిగి తిరిగి ఈ దేహాంతర ప్రాప్తి తిరిగి తిరిగి ఈ దేహాలోండి ఇంకో దేహం ఆ దేహాలోండి ఇంకో దేహం అట్ట మారి వచ్చేప్పుడు ఆ విషయాలు తద్దీరక తత్ర న ముఖ్యతి. అట్ట ఉండప్పుడు ఈ దేహం వచ్చి ఒక దిల్లోండి ఇంకో దీని పోను అనే దాన్ని పురించుకున్న ఆ జ్ఞాని వచ్చి ఏం చేసేయండి? ఆ విషయాలు తత్ర అంటే ఆ విషయాలు నా ముఖ్యతి. ముఖ్యతి అంటే మయంగా మాటాన్ అర్థం. ముఖ్యతి అంటే మోహం అడయమాటాన్. వాటికి దానిలో వరుత్తం రాదు. దానికోసం వాటి మయంగండు అదావదు దీనిలో కుళప్పం వండుకు వచ్చింది ఛాన్సే దొరకదు. దేనికోసం అంటే వాటికి తెలివ తెలుస్తుంది. ఇది సచ్చితే మన పుణ్య పాపాన్ని తగ్గట్టు ఇంకొక జన్మం ఎత్తుతాము. అది పుణ్య పాపనే లేకపోతే మనకు ఆ జన్మం అనేది రాదు అనేది ఇంత క్లియర్ మనకు ఆత్మజ్ఞానం అన్ని క్లియర్ గా తెలిసేదానికి వాడి దల్లంతా శుద్ధంగా వర్తపడండి. దీనిలో వచ్చి ఏం పేరు? ఆ నిత్య ఆత్మ నిత్య అనే దాని పురించుకునేప్పుడు దీనిలో దాని ఉடைய నిర్వికార, అదావదు ఆత్మ వచ్చి వికారం ఎదినే లేదు అనే దాన్ని దీనిలోండి తెలుసుకోవచ్చు. 13వ శ్లోకాల్లోండి దానికి ఈ ఒళ్ళుకే ఈ బాల్య పర్వం అనగా యవ్వన పర్వం అనగా ఈ జరా ముదుమై పర్వం అనేది ఇంత ఈ ఒళ్ళుకే. ఈ ఒళ్ళే అన్ని విధమైన మాట్రాలని ఒంటోనే నిగండుతా ఉంది. అది నేడు ఈ ఒంటో ఉన్న రేవిటికి ఇంకోహ ఒంటో సచిన వెనక ఇంకోహ ఒంటికి సకావుతుంది. ఇది ఇంత ఇయర్కేలో నడిసేది. ఈ అనాత్మకు నడిసే విషయాలు అనేది ఇంత తెలివిగా పురించుకున్న ఆ జ్ఞాని వచ్చి ఏం చేసేండు? వాడు అదింతా పురించుకుని ఉండే வாழ்க்கைలోనే ఏ வாழ்க்கைని వాడు வாழ்ந்துతా ఉన్నాడో దాని ధర్మం గాని మంచి విధాలు అని అహంకారం మమకారం లేకుండా ఏ విధమైన పట్టులాకుని ఆ దోవయ్యకుండా వాడు ఏం చేసేండు? ఆ మోక్షాని కోసం వాడు ఆ మోక్షాన్ని పురించుకుని ముక్తి అనేది ఏమి అనే దాన్ని పురించుకుని ఆ జ్ఞానాన్ని అడంచి దానిలో ఏ విధమైన మయక్కాన్ని అడంచండి, ఏ విధమైన కుళప్పని అడంచండి. వాడు తెలివిగా శోకం లేకుండా వరుతం లేకుండా వాడు ఉన్ను. అదే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది. ఇదిలోండి మొదటి 12వ శ్లోకాలు మనం ఏం చూసాము? ఆత్మ నిత్య. ఆత్మ నిత్యం అంటే అనాత్మ ఎటాను? అనాత్మ అనిత్య, అది నిలయగా ఉండేది లేదు. అదే మరి ఇక్కడ వచ్చి ఆత్మ నిర్వికార. నిర్వికార అంటే
మాత్రం అట్రదు ఏ విధమైన మారుబాటుని ఆత్మకు దొరకదు కంట అనాత్మ ఎట్టా ఆత్మ సవికారக సవికారக అంటే మాற்றத்துடன் కూడియது అన్ని తిరిగి అనాత్మ వచ్చి మారువడుగుంటా ఉన్ను ఇదే మన ఈ రెండు శ్లోకాలు ఒక్కొక్క శ్లోకానికి ఇట ఆత్మ అంటే ఏమి అనాత్మ అంటే ఏమి అనేదాన్ని మన క్లియర్ గా పురుంజుకునే పోతా అదింటే మనకు அடுத்து వచ్చే శ్లోకాల్లో మనకి క్లియర్ గా ఇంకా తెలివిగా పురుంజును సరే ఇప్పుడు 13వ శ్లోకం కొత్త చెప్తే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి 14 మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ తితిక్షస్వ భారత మాత్రా స్పర్శాః తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాః ఆగమ అపాయినః అనిత్యాః తాన్ తిదిక్షస్వ భారత ఏం చెప్పిండారు ఇక్కడ వచ్చి ఆ తిదిక్ష అనేదాన్ని మన 4 అధికారిత్వాల 4 దీన్ని చెప్పినామే ఇక మెయిన్ గా ఏం కావాల వివేకం వైరాగ్యం సట్ సంపత్ అన ముముక్షుత్వం వివేకం అనేది పిరిచి పురుంజుకునేది వైరాగ్యం అనేది ఏది పిరిచి పురుంజుకున్నామో ఏది మనకు ముఖ్యనో అదాదు ఆత్మ విషయనే ముఖ్యం అనాత్మాని మన దాని తేవలేదు అది వచ్చి అనిత్యం అనేది క్లియర్ గా పురుంజుకుని దానిలో భోగం దాన్ని డిపెండ్ చేసి ఉండకూడదు దాని మనకు సపోర్ట్ గా ఎంచి మన దాని సార్ந்து మనவுடைய வாழ்க்கைని నడిపించకూడదు అదావదు ఇప్పుడు ఒక ఏది ఇప్పుడు కార్డ్బోర్డ్ చైర్ అని చెప్పారు ఊడియ దొంగ ఒక కార్డ్బోర్డ్ పెట్టి వట్టి ఈ కార్డ్బోర్డ్ పెట్టి చిన్నగా ఒక చైర్ ఒక మోడల్ చైర్ மாதிரி చేసి పెట్టిండాము అని పెట్టుకుంటా దానిలో పోయి మనకుండి ఇందులోనా కండిపా వెళ్ళదు కూంటే పడితూ అట్ట మారి ఈ ఉలహం అనేది ఈ ఉలహాన్ని ఎంత అలవు సపోర్ట్ మన ఎదురు చూడాలనో అంత అలవే దానిలో ఉండి సపోర్ట్ ఎదురు చూసుకోవాలనే తప్పర దాని వైగాని మన దానిలో ఇది చేసినామంట లీన్ చేసినంట అதாவது దాని సార్ந்து మనவுடைய ఆ సంతోషం దీనింత పెట్టినాముంటే మనకు ఏమాత్రనే మించును అనే దాని పురుంజుకు దానిలో వైరాగ్యంగా ఉండుకునేది అది వైరాగ్యం அடுத்து సత్ సంపత్తులో ఏం చూసాము సమదమ ఉపరమ తిదిక్ష శ్రద్ధ సమాధాన సమ అంటే మనకు కట్టుపాడు ఇంద్రియ కట్టుపాడు అనేప్పుడు బాగా క్లియర్ గా పురుంజుకోలే కంట్రోల్ చేసేది లేదు బుద్ధితో వివేకంతోని ఆ వైరాగ్యతోని పురుంజుకు దాని ఆ మనస్సుని తెలివికి ఎత్తుకొచ్చేది అదే అక్కడ కంట్రోల్ సరే అది కానీ పురుంజేప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని చేసింది ఆరంభించిన ఆ పురుంజబెట్టేదే మన పని అనగా సమదమ ఉపరమ అంటే ఒక కాలం దాకా దాన్ని ఫాలో చేసేది అనగా ఉపరమ తిదిక్ష అనేది సహిత్తుకొల్లుదల్ దాన్ని పొరుமைగా చేసుకునేది అదే ఇక్కడ చెప్పారు తిదిక్ష శ్రద్ధ అంటే నమ్మికై అనగా సమాధానం అంటే ఏం குறிக்கோள் మనం ఎంచుకున్నామో దానిలో మన ఎన్నం సొల్ செயல் అన్ని ఒకే నేర్కోట్లో ఉండి ఆ குறிக்கோள் కోసమే బ్యాలెన్స్డ్ గా పోయేది సమాధానం అనగా அடுத்து ఏం చూసాము ముముక్షుతం తీవ్ర ఇచ్చై ఇది అన్ని మన ఏర్కనవే అధికారిత్వం మన దీనికి మన ఇది ఆత్మజ్ఞానం తెలుసుకునే దానికి అధికారిగా తగుది ఉడయవన్గా అవ్వాలంటే ఇది అన్ని మనకు రావలే అనేదాన్ని చూసాము ఈ శ్లోకాలో తిదిక్ష అనే దాని పట్టి చెప్పారు దాని మనసు తడి మాత్ర అంటే ఇక్కడ వచ్చి ఇంద్రియ విషయాలు ఇంద్రియాలు అర్థం యాక్చువల్ గా దీనిடைய விளக்கம் நேடு டைம் ఉండదు அடுத்த கிளாஸ்ல சுத்தா உரிய அவுட்லைன் மட்டும் சிப்சே கௌந்தேய అంటే హే అర్జున కుందీనుடைய புதல்வனே கௌந்தேய ஹே கௌந்தேய மாத்ரா ஸ்பர்ஷாக
అదావదు ఈ ఇంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ఉందిగా ఈ మెయ్యింటే ఈ తోలు కన్ను చెవి ముక్కు అనగా ఈ రసం నాలిక ఇది అన్నినేని ఈ అంజినేని ఇంద్రియ స్పర్శాక అంటే ఆ విషయాలలో ఆ ఇంద్రియాలు ఆ విషయాలలో సంబంధపడేప్పుడు ఏమవుతుంది శీత ఉష్ణ ఆ కాంటాక్ట్ ఆ సంబంధపడేప్పుడు ఇంద్రియాలు ఈ ఉలక విషయాలలో సంబంధం అది దాని దిల్లో సంబంధం కన్ను ఆ రూపం దిల్లో సంబంధపడుతుంది ఆ కలర్ ఇది ఇంతలో వర్ణం ఇట దిల్లో సంబంధపడుతుంది చెవి ఆ శబ్దాల సంబంధపడుతుంది ఈ ఒళ్ళు వచ్చి కుళిర్ వెప్పం అనేదిలో సంబంధపడుతుంది అట మారి అన్నినేని ఆ దానియుடைய విషయాల సంబంధపడేప్పటికే మనకు ఈ కుளிర్చి శీత అంటే కుளிర్చి ఉష్ణ అంటే వెప్పం సుఖ దుఃఖ ఆ సుఖం దుఃఖం అనేది వచ్చి మనసుకు వచ్చేది సుఖం అదావదు ఈ సుఖం దుఃఖం అనేది ఈ దీని నుంచి అదావదు శీత ఉష్ణ అనేది ఇంద్రియాల నుంచి డైరెక్ట్ సంబంధపడేదాని నుంచి మనకు వచ్చేది దీని ఈ మనసు ఏం చేస్తుంది యోచిస్తుంది ఇది వచ్చి శీతం మనకు ఈ వాళ్ళకి ఇది ఒత్తుకున్నా ఒకవేళ ఆ కుளிర్చి మనకు సంతోషంగా ఉంది అదే కుளிర్చి ఇంకొక నాడు వద్దే కష్టాన్ని ఇస్తుంది అదే మరి వెప్పనే ఒకవేళ మనకు బాగా హీట్ కావలే ఇవాళ బాగా ఎండ ఉంటే ఎంత బాగా నించేము ఇంకొకవేళ అబ్బా ఎండ తాళింది వెళ్ళలేదే అటానిసి చెప్పేము అది వచ్చి మనసులోనే తన్మే దీని రెండునే ఇక్కడ ఇచ్చిండారు శీత ఉష్ణ అనేది వచ్చి మనోடைய ఇంద్రియాలు ఆ విషయాలలో తొడర్బు పడితేపుకు వచ్చే మనకు వచ్చే ఆ నాలెడ్జ్ లేకపోతే ఆ అనుభవాలు అదే ఇది ఈ మనసుకు దీని ఎట్టా అది అనుభవించుతుంది ఈ అహంకారం దాన్ని ఎట్టా అనుభవించుతుంది అంటే అది దాని సుఖం గాని దుఃఖం గాని అనుభవించుతుంది అదే ఇక్కడ ఇంబతుంబం అనేది ఇది అన్నినేని ఆగమ అపాయినహ ఆగమ అంటే వచ్చి అపాయినహ అంటే పొయ్యేది అది వచ్చి పోతానే ఉన్ను ఈ శీత అనేది కుளிర్చి అనేది ఎప్పుడు ఉంటుందా లేదు అనగా వెప్పం అనేది ఎప్పుడు ఉంటుందా లేదు ఇన్బం అనేది ఎప్పుడు ఉంటుందా లేదు తున్బం అనేది ఎప్పుడు ఉంటుందా లేదు ఇది అన్నినే వచ్చిపోయేదే అనిత్యాహ అది అన్నినేని నిత్యం లేదు దీని ఇరుమైలు అంటారు ఇది ద్వంద్వం అంటారు సంస్కృతాల శీత ఉష్ణ సుఖ దుఃఖ లాభ నష్ట అటంతాని ఆపోజిట్లు సేరి ఉంది కదా దాని ద్వంద్వం అంటారు ఇరుమైలు అని ఇంకా కొంచెం డీటెయిల్ అర్థ క్లాస్ లో చూద్దాం ఇప్పుడు జనరల్ గా అనిత్యాహ అంటే ఇది నిత్యం లేదు అనే దాన్ని పురించుకుని తాన్ దాని తిరిక్షస్వ అంటే సహితుక్కోల్ దాని పొరుமைగా దాన్ని సహించుకో ఇది అన్ని అనిత్యనే మరయం తన్మై ఇవి కొంచెం దినాలకి ఇది ఇట్ట ఉన్ను ఈ పీరియడ్ ఈ కాలాందాకా ఇది ఇట్ట ఉన్ను అనగా అది మారిపోను అనే దాన్ని పురించుకుని దాన్ని సహించుకో భారత హే భారత అంటే ఇక్కడ దోరు అర్జునని చెప్పారు దాన్ని నువ్వు పొరుతుకో అటానిసి కృష్ణ అర్జునునికి చెప్పారు దీని డీటెయిల్ ఇంకా కొంచెం మన అర్థ దిల్లో చూద్దాం